గురువు దైవంతో సమానం అంటారు. కానీ కొన్నిసార్లు ధర్మం కోసం గురువును కూడా ఎదిరించాల్సి వస్తుంది. మహాభారతంలో అలాంటి ఒక అద్భుత ఘట్టమే పరశురాముడు మరియు భీష్ముడి మధ్య జరిగిన యుద్ధం. సాక్షాత్తు పరశురాముడి వద్దే ధనుర్విద్య నేర్చుకున్న భీష్ముడు తన గురువుతోనే ఎందుకు తలపడాల్సి వచ్చింది? అజేయుడైన పరశురాముడిని భీష్ముడు ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు గెలిచింది ఎవరు? ఈ ఆసక్తికరమైన కథను ఈరోజు తెలుసుకుందాం. యుద్ధానికి అసలు కారణం అంబ. భీష్ముడు తన తమ్ముడి కోసం కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను అపహరిస్తాడు. అయితే అంబ తాను వేరొకరిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో భీష్ముడు ఆమెను వదిలేస్తాడు. కాని ఆమె ప్రేమికుడు ఆమెను అంగీకరించడు. దీనికి భీష్ముడే కారణమని భావించిన అంబ అతన్ని పెళ్లి చేసుకోమని కోరుతుంది. తన బ్రహ్మచర్య వ్రతం వల్ల భీష్ముడు నిరాకరించడంతో అంబ పరశురాముడిని ఆశ్రయిస్తుంది. పరశురాముడు భీష్ముడిని పిలిచి అంబను వివాహం చేసుకోమని ఆదేశిస్తాడు. కాని భీష్ముడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి గురువు మాటను కాదంటాడు. అది యుద్ధానికి దారితీస్తుంది. కురుక్షేత్ర యుద్ధభూమిలోనే ఈ మహాసంగ్రామం ప్రారంభమైంది. ఇది 23 రోజులపాటు సాగింది. పరశురాముడి బలం. ఆయన 21 సార్లు భూమిపై ఉన్న క్షత్రియ వంశాలను అంతం చేసిన మహావీరుడు. ఆయన గొడ్డలి పరశువు లోకభయంకరం. భీష్ముడి బలం. గంగాపుత్రుడయ్య భీష్ముడికి ఇచ్ఛామరణం వరముంది. ఆయనను చంపడం ఎవరికీ సాధ్యం కాదు. మొదటి రోజుల్లో ఇద్దరూ సమానంగా తలపడ్డారు. గురువు వేసే అస్త్రాలను శిష్యుడు, శిష్యుడు వేసే బాణాలను గురువు సమర్థంగా తిప్పికొట్టారు. ఒకానొక సమయంలో భీష్ముడి బాణాలకు పరశురాముడు మూర్ఛపోతాడు. అలాగే పరశురాముడి దెబ్బకు భీష్ముడు కూడా రథంపై కుప్పకూలుతాడు. యుద్ధం ముగిసేలా కనిపించకపోవడంతో 23వ రోజు భీష్ముడు తన దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ప్రస్వాపాస్త్రం ప్రయోగించడానికి సిద్ధమవుతాడు. ఈ అస్త్రం ప్రపంచాన్ని నిద్రపోయేలా చేయగలదు. ఇది గనుక ప్రయోగిస్తే పరశురాముడు ఓడిపోవడమే కాదు, ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. అప్పుడు ఆకాశం నుండి నారద మహర్షి మరియు భీష్ముడి పితృదేవతలు ప్రత్యక్షమై భీష్ముడిని ఆపుతారు. భీష్మా, పరశురాముడు నీ గురువు, పగురువు. పైగా ఆయన ఒక అవతార పురుషుడు. ఆయనను అవమానించవద్దు అని కోరుతారు. పరశురాముడి దగ్గరకు కూడా పితృదేవతలు వెళ్లి యుద్ధం ఆపమని కోరుతారు. భీష్ముడు అజేయుడని అతని ప్రతిజ్ఞ గొప్పదని పరశురాముడు గ్రహిస్తాడు. పరశురాముడు, భీష్మా, నీ పరాక్రమానికి నేను మెచ్చుకుంటున్నాను. ఈ భూమిపై నన్నెదిరించి నిలబడ్డ ఏకైక వీరుడివి నువ్వే అని ఆశీర్వదిస్తాడు. అంబకు తన వల్ల కాదని చెప్పి పంపిస్తాడు. ఈ యుద్ధం ఒకరికొకరు తక్కువ కాదు అని నిరూపించింది. ధర్మం కోసం పోరాడే ఇద్దరు మహావీరుల గొప్పతనాన్ని చాటిచెప్పింది. చూశారుగా, గురువుకి శిష్యుడిచ్చిన పోటీ ఎంతటిదో. ఈ కథపై మీ అభిప్రాయం ఏంటి? అంబ విషయంలో భీష్ముడు చేసింది తప్పా ఒప్పా? కామెంట్లలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పౌరాణిక యుద్ధాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.